అందరికీ నమస్కారం అండి. బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. ఆ స్వామి అమ్మవారి దయ వల్ల మనందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు సాటర్డే కదా, మంచి బ్లాగ్ పెడుతున్నాను. మొన్న మేము తిరుమలకి వెళ్ళాను కదా, ఎక్కువేం తీయలేదండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను అనుభవించిన ఆ ఫీల్, నేను ఎలాంటి అనుభూతి చెందాననేది మీకు తెలియచేస్తాను. అందరికీ ఉన్నదే. అలిపిరి దగ్గర కాసేపు వెహికల్స్ ఆఫ్ చేశారు, అక్కడ క్యాప్చర్ చేశాను చిన్నగా. చాలామంది ఫోటోలు దిగారు. పొద్దున్నే వెళ్ళానండి. మేఘాలు శుభ్రంగా కొండల మీద దిగాయి. అలిపిరికి ఒక పక్కనే శ్రీవారి మెట్ల మార్గం కదా, అక్కడ చెకింగ్ అయిన తర్వాత కొన్ని ఫోటోలు వీడియోస్ అయినాక ఇంక మేము స్టార్ట్ అయ్యాము. ఓన్ వెహికల్ లాగే ఒక వెహికల్ బుక్ చేసుకున్నాం. ఓన్ వెహికల్ మెయిన్స్ ఇంకెవరు ఎక్కరనమాట, మనమే బుక్ చేసుకున్నాము. బాగుంటుంది, నాయిస్ ఉండదని చెప్పి. ఇలా వెళ్ళేటప్పుడు మీ అందరికీ తెలిసిందే, వీలున్నంత మట్టుకు ఏదో ఒకటి బుక్ లాంటిది పెట్టుకోండి, భగవంతుడికి సంబంధించింది. చక్కగా నేనైతే స్వామి కోసం కొన్ని మాట్లాడుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ నిదానంగా వెళ్ళానమాట. ఆ భయ్య కూడా బాగున్నారు. తిరుపతిలో ఏంటంటే ఆడవాళ్ళందరూ అక్కలు, మగవాళ్ళందరూ అన్నలండి. ఇంకే వరుసలు ఏముండవు అనమాట. చక్కగా వెళ్ళి చూసుకుంటూ వెళ్తుంటే పెద్దవాళ్ళు గురువులు చెప్తారు. గురువులు ముఖ్యంగా చెప్తారు, మన జీవితంలో ఒక్కసారి తిరుపతి వెళ్తే చాలంటారు. కానీ ఎవ్రీ మంత్ వెళ్ళినా ఏదో కొత్త అనుభూతి చెందుతుందండి. నాకు భలే బాగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా తిరుమలలో అడుగు పెట్టగానే, ప్రామిస్గా చెప్తున్నాను, తిరుమలలో అడుగు పెట్టగానే నాకైతే ఒకలాంటి ఫీల్ అండి. దాన్ని నేను చెప్పలేనమాట, అంత బాగా అనిపిస్తుంది. ఇంకా కొండకి వెళ్తానంటే ప్రత్యేకమైన ఉత్సాహం వస్తుందండి. కన్నా అయితే ఎంత ఎక్సైట్ అవుతాడో. అసలు వెంకన్న స్వామి అంటే తనకి ఆ ప్రాంతం అంత ఇష్టం అనమాట. టెంపుల్స్గా వెళ్ళడం అది ఎప్పుడు తనకు అవ్వదు, వెళ్ళడు కూడా. కానీ తిరుపతి ఇలాగా బోల్డ్ పుణ్యక్షేత్రాలు అలా ఇష్టం. చక్కగా అందరము స్టార్ట్ అయిపోద్దునికే మాకు టికెట్ దొరక్క లెటర్ పట్టుకొని వెళ్ళాము. 2 times రిజెక్ట్ అయ్యింది. చాలా ఎక్కువ జనాలు అనమాట, విపరీతం. లాంగ్ వీక్ కదండి, లాంగ్ వీకెండ్ కాబట్టి. ఆగస్టు 15th ముందర 2 days సెలవు, తర్వాత అలా పెట్టుకున్న ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉన్న స్కూళ్ళు, కాలేజీలు. చక్కగా ఫుల్ భక్తులండి. కోట్లాది మంది వచ్చారనమాట. చాలామంది దర్శనాలు అవ్వలేదు. నేను షార్ట్లో చెప్పాను కదా, నా లెటర్ అయితే 2 times రిజెక్ట్ అయ్యింది. అయినా సరే ఆ భగవంతుడు కరుణించాడు. లేట్ అయినా సరే మంచిగా స్వామివారి దర్శనం ఇచ్చారనమాట. దర్శనం చేసుకున్నాం అనడం కంటే ఇచ్చారు అనడమే మంచిదట. ఒక్కొక్కరు ఒకలా చెప్తారు, కానీ ఎప్పుడు మనం క్యాజువల్గా దర్శనం చేసుకున్నామని చెప్తాం కదా. ముఖ్యంగా వర్షాకాలం అప్పుడు, మంచి ఎండలప్పుడు తిరుపతి వెళ్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరైనా సరే టికెట్ అవ్వకపోతే మనం ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్లో శ్రీనివాసం ఇలా బోర్డు దగ్గరలో ఉంటాయి. మీరు ఆన్లైన్లో చూసిన తెలుస్తుందండి. టికెట్ మనకి టోకెన్ ఇస్తారు. ఆధార్ కార్డు ఉంటే మనకి టోకెన్ కట్టిన 5 hours అండి, లేదంటే 6 అనుకోండి, మంచిగా దర్శనం అవుతుంది. అలా ప్లాన్ చేసుకోండి. ఫ్రీ లైన్లో అస్సలు వెళ్ళకండి. అది లక్ బట్టి అవుతుంది తప్ప అసలు ఎటువంటి ఇబ్బంది పడకుండా మంచి మనకి సదుపాయాలు కల్పించిందండి తిరుపతి దేవస్థానం. కాబట్టి ఫ్రీ లైన్లో అస్సలు వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న నా కళ్ళారా నేను చూశాను, నా చెవులారా నేను విన్నాను. కాబట్టి ఆ పిల్లలతో అంత బాధపడుతుంటే చాలా బాధ అనిపించిందండి. అలాగ అస్సలు మీరు చేయకండి. టికెట్ దొరకకపోయినా నో ప్రాబ్లం, మీరు దిగిన తర్వాత కొంచెం టైం తీసుకోండి. రైల్వే స్టేషన్లో శ్రీనివాస్ మనకు దగ్గర ఉంటుంది, మేము ఒకసారి వెళ్ళాము. అలాగే బోల్డ్ దగ్గరలే ఉంటుంది. చక్కగా వెళ్ళి టోకెన్ కట్టించుకోండి. నీట్గా ప్రశాంతంగా ఫ్రెష్ అవ్వడానికి కూడా తక్కువ డబ్బులకే ఉంటాయి. చక్కగా ఫ్రెష్ అయ్యి నిదానంగా ఇన్ టైంలో మీరు వెళ్ళండి. పిల్లలు పెద్దలు ఇబ్బంది అస్సలు పడద్దు. కొండ మీదకి వెళ్ళిపోతే మీరు ఎక్కడ కూర్చొని, వర్షం పడకపోతే చాలు, ఎంత ఎండైనా పర్లేదు, మీరు ఎక్కడ కావాలన్నా ప్రశాంతంగా కూర్చోవచ్చు. అసలు దిగువన ఉండాల్సిన అవసరమే లేదండి. అలా ప్లాన్ చేసుకుని దర్శనం చేసుకోండి. కానీ ఫ్రీ దర్శనం అని అస్సలు వెళ్ళొద్దు దయచేసి, ప్లీజ్ ఏమనుకోకండి. చాలా ఇబ్బంది పడ్డారు చాలామంది. సో ఇంకా మేము వెళ్ళామండి. లోపల అదంతా మీకు క్యాజువల్గా చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వర్షం బాగా పడుతుంది, అయినప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు. అద్భుతమైన వృక్షాలు. లాస్ట్ ఇయర్ మేము 2 times వెళ్ళాం. అంత ఎవ్రీ ఇయర్ వెళ్తున్నప్పుడు కూడా నాకు ప్రతిసారి కొత్తగా ఇక్కడ ఏదో కొత్తగా వచ్చింది అనిపిస్తుంటుంది అనమాట. దర్శనం మొత్తానికైతే అయ్యింది. ఫోన్లు అయ్యి తీసుకొచ్చారు ఇల్లు. అక్కడ కూర్చొని కాసేపు నేను ఎంత అప్పుడు తెలీదు, అంటే ఇంతమంది ఉన్నారని నాకు అప్పటికే తెలియదు. మాకు బయటకు వచ్చిన తర్వాత మరుసటి రోజు ట్రైన్లో ఉన్నప్పుడే తెలిసింది. కానీ చూస్తే మాత్రం ఫ్లోటింగ్ బాగానే ఉందండి. అక్కడ కూర్చొని కాసేపు కృతజ్ఞత చెప్పుకున్నాను. ఎంతో ఆశ పెట్టుకొని వచ్చాం తండ్రి. అసలు చెప్పాలంటే తిరుపతిలో మన బంధువులు ఉన్నారు, మనం ఉండి టోకెన్ కట్టించుకుని నెక్స్ట్ డే వెళ్ళొచ్చు. ఆ నెక్స్ట్ డే మా బ్రదర్ మ్యారేజ్ అనమాట. నేను బోల్డే మిస్ అయ్యాను. హల్దీలు, నెక్స్ట్ పిలుపులు చేయడం అవన్నీ మిస్ అయ్యాను అనమాట. మా చిన్నమ్మలు ఫీల్ అయ్యారు. తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. అయితే ఉంటాయి, కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకు అది 2 times రిజెక్ట్ అయినా, వర్షంలో కొంచెం ఇబ్బంది పడినా కానీ అయ్యింది. కాబట్టి దీన్నే నేను చూశానండి.
పడిన బాధనైతే నేను అస్సలు చూడలేదు. తర్వాత మ్యాటర్ తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలామందికి అవ్వలేదు. 27 అవర్స్ లైన్లో ఉండి వెనక్కి వచ్చారటండి. ఇంకా 47 అవర్స్ అలా పడుద్దన్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. 45 అవర్స్ అని చెప్పింది విజయనగరం అమ్మాయి. ఇంకా అంతకు మించే చెప్తున్నారు. సో తండ్రి ఎంత పెద్ద మేలు జరిగిందని అనుకొని ఇంకొచ్చామండి తిరుగు ప్రయాణం. తిరుమల చూస్తారా ఎంత బాగా కనిపించిందో. నాకు తెలిసిన విషయాలు షేర్ చేశానండి. ఇంక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.